ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. ప్రెస్ మీడియా అందరికీ వెల్కమ్ అండి. వశిష్ఠ గారికి వెల్కమ్ అండి. ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటివరకు ఇంత బజ్ ఇచ్చిన శేఖర్ అన్న, వంశీ అన్నకు మీకు థ్యాంక్స్ అన్న. నేను తమన్ గారి ఫ్యాన్ అండి. నేను సిటీ మార్ షూటింగ్కి ఎప్పుడు రోజు వెళ్ళేవాడిని తమన్ గారిని చూడడానికి. అప్పుడు అది సంపత్ గారు చూసి ఒకరోజు పరిచయం చేశారు. చేసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను. అప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నట్టుగా చూశారు. అప్పుడు చెప్పాను తమన్ గారితో ఒక ఫోటో కావాలి అన్నాను. అప్పుడు కిందికి మీదకి చూసి నవ్వి ఫోటో కాదు కానీ సినిమానే ఇస్తాను అన్నారు. సో ఫోటో అడిగితే సినిమా ఇచ్చారు సంపత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తమన్నా గారితో ఒకసారి సినిమా చేస్తే మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనిపిస్తుంది. సో తమన్నా గారికి కథ నచ్చి ప్రాజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మధు గారు, సార్ మీకు రావాల్సింది వచ్చేసింది, పేరు డబ్బు అంతా వచ్చేసింది. సో థ్యాంక్ యూ సార్. నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ సంపత్ గారు ఓదెలా 2 సబ్జెక్టు చేయాలి అనుకున్నప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు మనం వేరే ప్రాజెక్ట్ అనుకుంటున్నప్పుడు ఇలా ఓదెలా 2 చేసిన తమన్నా గారితో అని చెప్పగానే ఇమీడియట్గా నేను చేస్తానన్నారు. వెంటనే సంపత్ గారి దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేశాను. కథ చెప్పగానే వెంటనే మీరు ఓకే చేసి మనం చేద్దామన్నాడు. బడ్జెట్ విషయంలో కూడా అసలు ఎక్కడ మాకంటే కూడా మీరే పెద్ద ఆర్టిస్టులను పెట్టండి, మురళీ శర్మ గారిని పెట్టండి, వాళ్ళని పెట్టండి అని మీరు చెప్పారు. సో ఎప్పుడు ఏంటి ఎందుకు అని అడగలేదు. థ్యాంక్ యూ సార్. మీరు పెద్ద ప్రొడ్యూసర్గా నిలబడాలి ఇక్కడ ఇండస్ట్రీలో. అండ్ వశిష్ఠ గారు, సో ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ అనుకున్నప్పుడు నేను అందరినీ తిరుపతి క్యారెక్టర్కి సంపత్ గారికి చాలామందిని చూపించాను ఇక్కడ. సో నెక్స్ట్ అన్నారు. అప్పుడు ఫైనల్గా నాకు ముందే పరిచయం వశిష్ఠ గారు. అప్పుడు వశిష్ఠ గారి ఫోటో చూపించాను. చూపడగానే నాకు ఎలాగైనా సరే వశిష్ఠ గారు కావాలంటే వెంటనే నేను మాట్లాడి ఫోన్లో సంపత్ గారితో మాట్లాడించి కథ చెప్పగానే వెంటనే చేస్తానన్నారు. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ ఇక్కడ మా టోటల్గా ఆర్టిస్ట్, మా సినిమాకి ఓదెలా 2కి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటింగ్ డిపార్ట్మెంట్, మేనేజర్స్ అందరూ కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. 17th రిలీజ్ గుర్తుపెట్టుకోండి. ఈ విజువల్స్ ఇంకెప్పుడు చూడని విజువల్స్ ఇందులో ఉన్నాయి. 17th తప్పక చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.